ఈరోజు మనము ఏఎంహెచ్ అనే హార్మోన్ వాల్యూ ఎంత ఉండాలి అనేది తెలుసుకున్నాము. ఏఎంహెచ్ అంటే యాంటీ మ్యుల్లెరిన్ హార్మోన్ అండి. అది మన ఎగ్ క్వాలిటీని ఇండికేట్ చేసే హార్మోన్. సో అది నార్మల్గా 2 to 4 మధ్యలో ఉంటే నార్మల్ రిపోర్ట్ లాగా అని అంటాం. లెస్ దెన్ 2 ఉంది అని అనుకోండి, లైక్ 1 to 2 మధ్యలో ఉంది అని అంటే ఎగ్ క్వాలిటీ అనేది కొంచెం తక్కువగా ఉందని చెప్తాం. లెస్ దెన్ 1 ఉంది అనుకోండి, ఇంకా చాలా తక్కువగా ఉంది అని చెప్తాం. లేదు వాల్యూ ఒక 4 to 6 మధ్యలో ఉంది అంటే ఏఎంహెచ్ వాల్యూ కొంచెం హైగా ఉన్నట్టు. మోర్ దెన్ 6 ఉంది అని అంటే నీటి బుడగలు పీసీఓడి అని అంటారు కదా, ఆ వాల్యూ పీసీఓడికి ఇండికేట్ చేస్తుంది. లో ఎంహెచ్ ఉంటే ఏమవుతుంది అని అంటే ఇప్పుడు కొంతమందికి డౌట్ ఉంటుంది, లో ఏఎంహెచ్ ఉంటే కంపల్సరీ డోనార్కే వెళ్ళాల్సి ఉంటుందా ఏంటి అని. కొంతమందికి ఎట్లా అనంటే ఏఎంహెచ్ వాల్యూ అనేది తక్కువగా ఉన్నా కూడా స్కాన్ చేసినప్పుడు ఓవరీస్లో అండాశయాల్లో గుడ్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం వాళ్ళ ఎగ్స్కి కూడా ట్రై చేసుకొని చూడొచ్చు. లేదు స్కానింగ్ చేసినప్పుడు అసలు గుడ్లేం కనిపించట్లేదు, ఏఎంహెచ్ వాల్యూ కూడా 1 కంటే చాలా తక్కువగా ఉంది అని అనుకోండి, అండ్ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ అని ఉంటుంది. ఆ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ కూడా మోర్ దాన్ 25 అట్లా ఉంది అని అనుకోండి, వాళ్ళ ఓవరీస్ అనేది పనిచేయట్లేదు అని అర్థం. అలాంటి టైంలో మనము డోనార్ ఎగ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలా కాకుండా వాల్యూ తక్కువగా ఉండి ఫాలికల్స్ ఎగ్స్ బాగా కనిపిస్తున్నాయని అంటే సెల్ఫ్ ఎగ్స్కి కూడా మనము వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.